ఎంతో అద్భుతంగా చెప్పారు వ్యక్తిత్వ నిర్మాణం గురించి నిజంగా. అందుకని ఆ తల్లి గురించి చెప్తున్నారు. ఆమె ఎవరు అంటే మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ, గురువుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు లక్ష్మణస్వామి. ఆయన సామాన్యమైనటువంటి భక్తుడు కాడు. ఆయన యొక్క భక్తి అనితర సాధ్యం. ఆయన బుద్ధి అంత గొప్ప బుద్ధి. రామాయణం చదివితే అబ్బా ఏమి లక్ష్మణస్వామి, ఏమి భక్తి అనిపిస్తుంది నిజంగా. అటువంటి లక్ష్మణస్వామి చేత గౌరవింపబడినటువంటి తల్లి. తెల్లవారి లేస్తే మొట్టమొదట సీతారాముల పాదములకు నమస్కరించేవాడు ఆయన. సీతమ్మ అంటే అమ్మే. తల్లి సుమిత్రని విడిచిపెట్టేశాడు. మా వదినమ్మ నాతో ఉంది, చాలు మా వదినమ్మ నా తల్లి అనుకున్నాడు. ఈ దేశంలో వదినమ్మ అంటే కన్న తల్లిలా చూడడం ఎంత గొప్ప సంప్రదాయమో, వదినమ్మ పక్కనుంటే అమ్మని మించి ఉంటుంది అని. నిజంగా ఆ లక్ష్మణస్వామి ఏమైపోయాడో అని ఆ తల్లి ఎంత ఏడ్చిందో నిజంగా. అసలు రామాయణము కుటుంబ వ్యవస్థ అని మాట్లాడితే ఓ కుటుంబం అంటే ఇలా బ్రతకాలా అనిపిస్తుంది. అటువంటి లక్ష్మణస్వామి చేత గౌరవింపబడినటువంటి తల్లి. రాముడికి ఇద్దరే పక్కన. ఎందుకనంటే వాల్మీకి రామాయణంలోది కాదు, కానీ ఆవేశం ఆపుకోలేక ఒక విషయం చెప్తా. సీతారాములు అరణ్యవాసానికి వెళ్తున్నారు. ముందు రాముడు వెడుతున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తోంది, వెనక లక్ష్మణస్వామి వెడుతున్నారు. వెడుతూ ఉండగా ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టుకి తీగ అల్లుకుని పువ్వులు పూసింది, పెద్ద పెద్ద పువ్వులు. రాముడు చటుక్కున ఆగన్నాడు, లక్ష్మణ చూశావా, ఈ చెట్టు చాలా పెద్దదోయ్, కానీ చెట్టుకి చెట్టుగా అందం లేదు. ఈ తీగ చెట్టును అల్లుకుంది, పెద్ద పెద్ద పువ్వులు చెట్టుకి ఒత్తుకునేటట్టుగా అల్లుకుంది, అందుకు నీ చెట్టుకి ఇంత అందం వచ్చింది, అవునంటావా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే పురుషుణ్ణి చెట్టుతో చెప్తారు. నేను చెట్టు లాంటి వాణ్ణి, కానీ నాది కాదో గొప్ప, ఇటువంటి భార్య దొరికింది చూసావా, ఐశ్వర్యం అంతా వదిలేసి కూడా నన్ను అనుగమించి వచ్చింది. మీ వదిన వల్ల నా మనశ్శాంతి, ఆమె నా జీవితానికి భద్రత, ఆమె వలన ప్రశాంతంగా ఉన్నాను. ఇటువంటి భార్య దొరకడం కన్నా అదృష్టం ఏముంటుంది అన్నాడు. సీతమ్మంది, ఏమో లక్ష్మణ ఆయనకి అలా అనిపించింది, కానీ ఎంత గొప్ప తీగైనా ఎంత పెద్ద పువ్వులైనా ఇటువంటి చెట్టు ఆసరా దొరకకపోతే నేల మీద పడితే మేకలు తినుండేవి. అటువంటి చెట్టు ఆసరా దొరికింది కాబట్టే తీగ శోభిస్తోంది, అవునా లక్ష్మణ అంది. అంటే నేను ఎంత ప్రేమ కలిగిన దాన్నైనా మీ అన్నగారు లాంటి భర్త దొరకకపోతే నా సౌశీల్యం ఎలా ప్రకాశిస్తుంది? మరి మండోదరి శీలం ప్రకాశించిందా? మహాతల్లి, ఆవిడ గొప్ప పతివ్రత. మరి ఏది సీతమ్మని చెప్పినట్టు చెప్తావా అంటే చెప్పాలి కూడా నిజానికి, కానీ మరి సీతమ్మ వైభవంతో సమానంగా చెప్పట్లేదుగా. కాబట్టి మీ అన్నయ్య గొప్ప అంది. అంటే సీతారాములు ఇద్దరూ కలిసి లక్ష్మణస్వామిని అడిగారు, లక్ష్మణ నిజంగా చెప్పు, చెట్టు వల్ల తీగ కందమా, తీగ వల్ల చెట్టు కందమా అన్నారు. అంటే వదిన వల్ల నా కందమా, నా వల్ల వదిన కందమా చెప్పన్నారు. ఆయన అన్నాడు, చెట్టు వల్ల తీగకో తీగ వల్ల చెట్టుకో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద పెద్ద పూలతో అల్లుకున్నటువంటి తీగతో కలిసి ఉన్నటువంటి చెట్టు కింద విశ్రాంతి తీసుకునే అదృష్టం పొందిన బాటసారినైనా నా అదృష్టం. అంటే మీ వంటి అన్నా వదిన సీతారాములు నాకు అన్నా వదినలుగా లభించడం, మిమ్మల్ని సేవించడం నా అదృష్టం అని చెప్పుకున్నాడు. ఒక రోజున అరణ్యవాసంలో లక్ష్మణస్వామిని పిలిచి రామచంద్రమూర్తి అసలు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడేమో చూద్దామని చెప్పి, ఏదో ఇంటి దగ్గర కౌసల్య చాలా కష్టపడుతూ ఉంటుంది, సుమిత్ర కష్టపడుతూ ఉంటుంది, భరతుడు వచ్చేసి ఉంటాడు, పట్టాభిషేకం అయిపోతుంది, బాధపడుతూ ఉంటుంది, వెళ్ళిపో రక్షించన్నాడు. ఆయన అన్నాడు, అలాగే వెళ్ళిపోతాను, కానీ అన్నయ్య నచితేన తయాస్త్వీత నచాహం అపిరాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ అన్నాడు. అన్నయ్య నన్ను వెళ్ళిపో అంటున్నావు, మరి సీతమ్మని అంటలేదు వెళ్ళిపోమ్మని. అంటే సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదని నీకు నమ్మకం, నేను ఉండగలని నమ్మకం, నన్ను వెళ్ళిపోమ్మంటున్నావు. నేను వెళ్ళిపోతానన్నయ్య, కానీ ఎలా వెళ్ళిపోతానో తెలుసా, నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు ఎంతసేపు నువ్వు లీలామాత్రంగా కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి ఇక నీ దర్శనం నాకు ఆగిపోగానే ఎలా చనిపోతానో తెలుసా,
బాగా లోతైనటువంటి నీటితో ఉన్నటువంటి సరోవరంలో ఆడుకుంటున్నటువంటి చేప పిల్లని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డున విసిరేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు మాత్రమే బ్రతికి ఎగిరి 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 తడియారిపోయిన తరువాత ప్రాణం విడిచిపెట్టిన చేప పిల్లలా వెనక్కి తిరిగి చూస్తూ వెడుతున్నప్పుడు ఇక నువ్వు కనపడ్డం ఆగిపోగానే చేప పిల్లలాగే నేను ప్రాణం వదిలేస్తానన్నాయా, నిన్ను వదిలి నేను ఉండలేనని చెప్పుకున్నాడు. అంతటి మహాభక్తుడు. అంతగా అన్న వెనక అంతమంది గురువుల్ని సేవించాడు. అంతటి గొప్ప బుద్ధి కలిగిన వాడు. మాన్యా గురు వినీతస్య, గురువుల చేత శిక్షింపబడినటువంటి గొప్ప బుద్ధి కలిగిన లక్ష్మణస్వామి చేత గౌరవింపబడిన ఇల్లాలు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ. పెద్దలైనటువంటి వారందరి చేత కూడా ఒక కోడలంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, ఆడపిల్ల పుడితే ఇలా ఉండాలి అని కొందరన్నారు, వదినగారంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, అసలు యువరాజుకి భార్యగా ఉండాలంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, అసలు ఆడపిల్ల అంటే ఈమె అని కొందరన్నారు. పెద్దలైన వారందరి చేత ఇన్ని రకాలుగా గౌరవింపబడి ఎన్నడూ మత్స ఎరగనటువంటి తల్లికి ఇంత పెద్ద కష్టం వచ్చింది. రాక్షసీ స్త్రీల మధ్యలో ఉండి దుఃఖపడుతోంది. ఎవరు? పెద్దల చేత కూడా గౌరవింపబడి ఎటువంటి జీవితం అని పొగడబడినటువంటి తల్లి ఇటువంటి దుష్టుల మధ్యలో చేరి బాధపడుతోంది. కాలోహి దురతిక్రమ. ఏమి కాలం! ఎటువంటి వారిని ఎలాగైనా చెయ్యగలదు. కాలాన్ని అధిగమించడం ఎవరికీ సాధ్యం కాదు. దాని బలం అటువంటిది. ఒక్కటి ఆలోచించండి. రామాయణం ధారణలో ఉంటే కష్టం వచ్చినప్పుడు ఈ శ్లోకాలు జ్ఞాపకానికి వచ్చాయనుకోండి, నేను పడుతున్న కష్టం ఎంత, నా తల్లి సీతమ్మ పడిన కష్టం కన్నా పెద్ద కష్టమా నేను పడుతున్న కష్టం, ఊంచుకునే శక్తి నా తల్లి నాకు అనుగ్రహిస్తుందని నిలబడగలుగుతాడు మనిషి. లేకపోతే జీవితంలో అకస్మాత్తుగా వచ్చి పడిపోయేటటువంటి కొన్ని కష్టాలకి గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు. లేకపోతే దాన్ని తట్టుకోవాలి అంటే రామాయణాది కావ్యములు ఊతమిస్తాయి. అందుకే ఋషికి రుణపడిపోయాం మనం. ఋషికి తర్పణ ఇవ్వడానికి కారణం అదే ఈ జాతి. కాబట్టి మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. అటువంటి తల్లి ఇంత దుఃఖపడుతోందా? సాయం కావాలి నన్ను ఎవరి కష్టంలోంచి బయటికి తీస్తారని. కాలోహి దురతిక్రమ. కాలాన్ని దాటడం ఎవరికి సాధ్యం కాదు. ఏం ఆశ్చర్యం! రాజ్యం వా స్త్రిషులోకేషు సీతావా జనకాత్మజాం త్రైలోక్య రాజ్యం సకలం సీతావానాప్నుయాత్కలాం. 3 లోకముల యొక్క అధికారం, 3 లోకములు మన చేతిలో పెట్టి వీటి మీద అధికారం చలాయించంటే అది గొప్పదా? సీతమ్మని ఇల్లాలుగా పొందడం గొప్పదా అంటే సీతమ్మని ఇల్లాలుగా పొందినటువంటి అదృష్టం 3 లోకముల ఆధిపత్యంలో 16వ వంతు కూడా ఆమెతో సమానం కాదు. ఇటువంటి ఇల్లాలని పొందిన రామచంద్రమూర్తి ఎంత అదృష్టవంతుడు! దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. అప్పటి వరకు ఆయనకి రాముడు ఒక్కడే తెలుసు. హనుమకి రాముడంటే ప్రాణం. అటువంటి హనుమ శిశుపావృక్షం మీద కూర్చుని చెప్తున్నారు, రాముడు చాలా దుష్కరమైన కార్యం చేశాడు. ఇది ఎవరు చెయ్యలేని పని, చెయ్యరా అని పని. గుండె చాలా దిట ఉన్నవాడు తప్ప ఈ పని చెయ్యలేడు. ఇటువంటి ఇల్లాలు, ఇటువంటి భార్య అపహరింపబడితే జాడ తెలియకుండా పోతే గుండె జారిపోకుండా శరీరం పడిపోకుండా ఇంకా నిలబడి నిలదొక్కుని స్వకర్మ చేస్తూ 10 మందికి ఉపకారం చేస్తూ నిలదొక్కున్నాడంటే ఆ రాముడే రాముడు, ఈ తల్లే తల్లి. అబ్బా ఏమి దాంపత్యం రా అని ఒక మాట అన్నారు. నాకిప్పుడు అర్థమైంది. అసలు సీతారాములిద్దరూ విడిగా ఉండడం అన్న మాట లోకంలో ఉండదు. ఎందుచేత అంటే అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర, రాముడి మనసు రాముడి దగ్గరే ఉంటే ముహూర్త కాలం కూడా వీళ్ళిద్దరూ బ్రతకరు. సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంటుంది. అందుకు వీళ్ళు అన్యోన్యమైన దాంపత్యమైంది. అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తా రాఘవ మస్తకైచ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయ కాంతి కలితా యాయింద్రనీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ. ఈ శ్లోకం లేకుండా శుభలేఖ వెయ్యరు సంప్రదాయం. ఎందుకో తెలుసా? దాంపత్యం అంటే సీతారాములే.
వాళ్ళిద్దరే దంపతులు. ఎందుకంటే మనుష్యులుగా వచ్చి అన్యోన్య దాంపత్యం అంటే పక్క పక్కన కూర్చున్నంతసేపు సంతోషంగా ఉండడం కాదు, అంత కష్టం వచ్చినా ఆయన మీద ఎంతమంది కాంతలు వ్యామోహం చెందిన సీతమ్మ యందు వినా నా కామము వేరొకరి యందు లేదు అని నిలబడిన మహాపురుషుడు రామచంద్రమూర్తి. అంతటి రావణాసురుడి ఐశ్వర్యం అంతా చూపించిన అంత కష్టంలో ఉన్న మనసులో కూడా అన్యభావన పొందనటువంటి తల్లి సీతమ్మ. వాళ్ళిద్దరి మనసులు అలా కలిసి ఉంటాయి ఎప్పుడు. అందుకే దాంపత్యం అంటే సీతారాములే. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపరశంకరాచార్యుల వారు, ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు రామాయణం మీద ఒకసారి అనుగ్రహ భాషణం చేస్తూ ఏ ఇంట శుభలేఖ సీతారాముల మీద శ్లోకం లేకుండా వెయ్యకూడదు, అది దోషమని చెప్పారు. పెద్దలు తమ బిడ్డలకు అనుకూల దాంపత్యం కావాలని కోరుకుంటే తప్పకుండా సీతారాముల మీద శ్లోకంతోటే శుభలేఖ ఉండి తీరాలి అని. కాబట్టి దాంపత్యం అంటే సీతారాములే. స్వామి హనుమ యొక్క తీర్పు అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శచి ధర్మాత్మా ముహూర్తం అపి జీవతి. ఒకరి మనసు ఒకరి దగ్గర ఉండి ఉంటే వాళ్ళిద్దరూ బ్రతికుండేవారు కాదు. ఆయన మనసు ఆవిడ దగ్గర, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంది, అందుకు బ్రతికున్నారు. ఏమి దాంపత్యం సీతారాములంటే. అసలు శ్రీరామాయణము దాంపత్యములు అని ఒక ప్రసంగం చేశామనుకోండి. గౌతముడు అహల్య, రావణుడు మండోదరి, తారావాలి, రుమ సుగ్రీవుడు, దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి, సీతారాములు. అందరిలో చిన్నవాళ్ళు ఎవరు? సీతారాములు. అసలు దాంపత్యం అంటే ఏమిటో సీతారాములే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అక్కర్లేని పేరాశో అర్హత లేని ఆలోచనలు. అసలు పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళందరినీ కూర్చోపెట్టి రామాయణము దాంపత్య వైభవము అని ముహూర్తాలకు ముందు ప్రసంగం చేస్తే అసలు దాంపత్యం అంటే ఇదిరా అని అర్థం అవుతుంది, ఇలా బ్రతకాల్లా ఉందనిపిస్తుంది అనిపిస్తూ ఉంటుంది. అక్కర్లేని ప్రతి చిన్న విషయానికి దెబ్బలాడుకునే దంపతుల్ని చూస్తే రామాయణం చూస్తే అసలు దంపతులు ఎలా మాట్లాడుకోవాలో ఒకళ్ళతో ఒకళ్ళు రామాయణం చూస్తే అర్థమవుతుంది. ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో ఇద్దరు. అసలు చాలా చోట్ల మాట్లాడుకోరు. ఆయన సీత అంటే ఆవిడకి అర్థమైపోతుంది, తెస్తున్నా ఉత్తరీయం అంటుంది. అటువంటి దాంపత్యం సీతారాములు. కాబట్టి అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శచి ధర్మాత్మా ముహూర్తం అపి జీవతి అని ఒక అద్భుతమైనటువంటి విషయం. సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులీక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపః. వలవల 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 ఏడి చేస్తున్నారా అన్నట్టుగా కళ్ళంబట ధారలుగా నీళ్లు పడిపోతున్నాయి హనుమకి. ఎందుకు అంటే లోపల ఆత్మని పరదేవతా స్వరూపంగా దర్శనం చేసినటువంటి యోగి యొక్క ఆనంద భాష్పాలు కన్నుల వెంట ఇలా కారిపోతుంటాయి. అందులో ఇక కదలిక ఉండదు. ఆ ధ్యానంలో, ఆ సమాధి స్థితిలో కన్నుల వెంట నీరు కారిపోతుంటుంది. అందుకే విలలాపహ, ఏడుస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు, ఏడవట్లేదు. అవి ఆనంద భాష్పాలు. ఒకటి మహాతల్లి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి జగన్మాత దర్శనమైనటువంటి ఆనంద భాష్పాలు కాదు కాదు. ఆ తల్లి యొక్క దైన్యాన్ని చూసి కళ్ళల్లోంచి కారుతున్న నీళ్లు కాదు కాదు. మా రామచంద్రమూర్తి ఇల్లాలు ఇంత గొప్పదా, ఇన్నాళ్ళు నాకు తెలియదు అబ్బా అని పొందినటువంటి ఆనందం బాహ్యంలో కథాపరంగా కాదు కాదు. ఆ తల్లి యొక్క రూపాన్ని చూస్తే ఇంత కష్టంలో ఉండి కన్నెర్రబడలేదే, ఏమి ఓర్పు నా తల్లిది, ఆ తల్లికిచ్చిన కితాబు కాదు కాదు. ఒక యోగి ఆ జగన్మాత దర్శనం చేసినప్పుడు అంగప్రత్యంగములలో ఉండేటటువంటి కాంతుల యందు తాదాత్మ్యత చెందినప్పుడు ఆనందం లోపల పట్టక పైకి ఉబికి నిండిపోయినటువంటి బింది ఇక నీరు పట్టక అంచుల వెంట ధార పడిపోతే ఎలా ఉంటుందో అలా లోపల పట్టని ఆనందము ఇక కందుల వెంట ధారలుగా పడిపోతే ఆ స్థితి హనుమ. ఇన్ని సౌందర్యాల్ని ఒక్క శ్లోకంలోకి తీసుకురావడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం. కాబట్టి సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులీక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపః. అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తం చేయమసితేక్షణ. ఇది ఒక పరమాద్భుతమైన శ్లోకం సుందరకాండలో. అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం. రాముడు ఎలా ఉంటాడో సీతమ్మ అలా ఉంది. పైకి అన్వయం, రాముని యొక్క అంగప్రత్యంగముల సౌష్ఠవం ఎంత అందంగా ఉంటుందో
ఆ చేతులు ఎలా ఉండాలో, వేళ్ళు ఎలా ఉండాలో, గోళ్ళు ఎలా ఉండాలో, కాళ్ళు ఎలా ఉండాలో, నడుము ఎలా ఉండాలో, గుండెలు ఎలా ఉండాలో అలా ఉంటాడు రాముడు. సాముద్రికానికి సరిపోయేటట్టు అలా ఉంది మా తల్లి బాహ్యం. ఆంతరం సీతమ్మలో రాముడు కనపడుతున్నాడు. అది ఏమిటి? అలా ఎక్కడైనా కనపడతారా? కోటేశ్వరారు మీ మేనకోడలు అచ్చు మీలా ఉందండి, దానికి ఏదో కొంత అర్థం ఉంటుంది. మీ మేనల్లుడు మీలా ఉన్నాడే, అర్థం ఉంది. మీ అబ్బాయి మీలా ఉన్నాడే, అర్థం ఉంది. మీ అమ్మాయికి కొంచెం మీ పోలికలు ఉన్నాయి, అర్థం ఉంది. మీ ఆవిడ అచ్చు మీలా ఉంటుంది, అసంభవం. సీతమ్మ రాముళ్ళే ఎలా ఉంటుంది? ఒక్కనాటికి ఉండదు. కానీ తత్వతః ఏమిటో తెలుసా? విశ్వనాథుణ్ణి ఎక్కడ చూస్తారు? విశ్వంలోనే చూడాలి. విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి. విశ్వాన్ని వదిలి విశ్వనాథుడు ఎక్కడ కనపడతాడు? ఆయన అంతటా నిండిపోయి ఉన్నాడు. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై హస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్యవం బ్రహ్మాండ వ్యాప్త దేహ అంటోంది ఎదుర్వేదం. అంతటా ఆయన నిండిపోయి ఉన్నాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుకబ్రహ్మ భాగవతంలో. అంతా హరిస్వరూపమే. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆ యోగికి విశ్వము కనపడదు, అంతటా విష్ణువు కనపడతాడు. అందుకే విష్ణు సహస్రనామానికి మొదటి నామం విశ్వం. మిగిలినవన్నీ 999 నామాలు ఆ నామానికి వ్యాఖ్యానాలు. నిజానికి విశ్వమే విష్ణువు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని కదూ. విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి, అమ్మవారి యందు అయ్యవారిని చూడాలి. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు గొప్ప చమత్కారం చేశారు. అమ్మవారి చుబుకానికి పోలిక చెప్పలేకపోతే పరమశివుట్ట అమ్మవారి ముఖం అద్దంలా ఉందని ఇలా గడ్డాన్ని అద్దానికి ఉండే పిడిలా ఉంటే అది పట్టుకుని ఇలా ఎత్తి చూసేట. చూస్తే ఇప్పుడు ఆవిడ ముఖం అద్దంలా ఉంటే ఆవిడ ముఖంలో ఎవరు కనపడతారు? ఆయనే కనపడతాడు. అంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయితే అమ్మవారిలో అయ్యవారు కనపడుతున్నారంటే విశ్వమునందు విశ్వనాథుడు కనపడుతున్నాడు. నా అద్దం ముందు నించుంటే నా అద్దంలో నా బింబమే ప్రతిబింబంగా కనబడినట్టు. ఇప్పుడు సీతమ్మ యందు రాముడు కనపడ్డాడంటే యోగిగా దర్శనాన్ని పొందుతున్నారు. ఇన్ని విషయాలు ఒక శ్లోకంలోకి బాహ్యంలో కథకి సరిపోయేటట్టు సంసార తరణముతో సుందరకాండ సమానమని చెప్పే రచన చెయ్యాలంటే మహానుభావుడు వాల్మీకి దక్కింది. అటువంటి ఋషి పరంపరలో అటువంటి ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయానికి వారసులమై రామాయణానికి మేము వారసులం, రామాయణం మేము చదువుకుంటాం, రామాయణం చెప్పుకుంటాం, రామాయణం మా జాతికి చెందినది అని చెప్పుకునేటట్టు పుట్టడానికి ఎన్ని కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే ఈ దేశంలో పుట్టుంటాను. ఎన్ని జన్మలెత్తినా ఈశ్వర ఈ రామాయణ భారత భాగవతములకు వారసుడిగా ఈ దేశమునందే పుట్టెదనుగాక. అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయమసితే క్షణ తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. ఆయన అంటున్నారు పైనుంచి చూసి, దాంపత్యం అంటే ఇది. దాంపత్యం అంటే 4 కలవాలి, 4 సమానంగా ఉంటేనే దాంపత్యం. అందుకే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, దాంపత్యంలో ఎప్పుడూ కూడా పెద్దలైనటువంటి వారు ఒక మాట అనకూడదు. ఏదో కాకి ముక్కికి దొండపండు, ఆయన చాలా బాగుంటాడు కానండి ఆవిడ అలా ఉంటుంది ఏమిటి, లేకపోతే ఆవిడ చాలా బాగుంటుంది కానీ ఆయన ఏమిటంటే అలా ఉంటాడు, ఆ మాట అనకూడదు పెద్దలు. అందుకే ఎప్పుడైనా సరే ఒకరికొకరు తగిన వారనాలి. చూడండి శంకరాచార్యులు వారి శివానందలహరి చేస్తూ కళాభ్యాం చూడాలంకృత చిచి కళాభ్యాం నిజ తపఫలాభ్యాం అంటారు. ఒకరి తపస్సుకొకరు ఫలమైనారు అంటారు తప్ప ఎవరెక్కువ ఎవరు తక్కువ అన్నది ఉండదు. కాబట్టి ఇద్దరూ కూడా దాంపత్యము అంటే పెద్దలు నిర్ణయించినారు అంటే ఈ 4 చూస్తారు అని గుర్తు. శీలము, తుల్యశీల, తుల్య అంటే సమానంగా ఉండాలి అని, శీల అంటే స్వభావము. ఆవిడ స్వభావం ఏమిటి? అదే ఆయన స్వభావము అయ్యుండాలి. ఆయన స్వభావం ఒకటే ఆవిడ స్వభావం ఒకటే అనుకోండి. ఆవిడ ఎక్కడైనా ఓ దేవాలయం వచ్చిందో, కార్తీక పౌర్ణమి వచ్చింది, కాస్త ఓ 1 కిలో ఆవు నెయ్యి తీసుకొచ్చి, ఉంది కదా ఐశ్వర్యం, నెలకో 80,000 సంపాదిస్తున్నారు కదా ఆయన అని చెప్పి కాస్త ఓ ముకుట్లో పోసి ఓ 16 ఒత్తులు వెలిగించుకుందాం అనుకుంది. ఎందుకు ఇంత ప్రమిదిలో పోస్తే చాలదేమిటి, ఆర్డీ వేసుకోవచ్చు అన్నాడు అనుకోండి. నా ప్రారంభం అని కళ్ళబడి నీళ్ళు ఎట్టుకు దీపం పెట్టుకుంటుంది. పెళ్లి చేయడం 80,000 చూసి చేయకూడదు, స్వభావాలు చూడాలి. స్వభావాలు చూడకపోతే ఇద్దరి మధ్య అగ్నిహోత్రం ప్రబలుతుంది. శీలము అంటే స్వభావము అని అర్థం. తుల్యశీల వయో, భర్త తనంత తాను గురువు,
అందుకని పెద్దవాడై ఉండాలి వయస్సులో. రాముడి కన్నా సీతమ్మ చిన్నది. అందుకని తుల్యశీలావయో వృత్తాం. వృత్తాం అంటే నడవడి. ఆయన నడవడి ఎలా ఉంటుందో ఆవిడ నడవడి కూడా అలా ఉంటేనే. ఇంటికి ఓ అతిథిని పిలిచారనుకోండి, ఆయన ఏదో సంతోషంగా రండి అన్నాడు. వచ్చారా, రోజు ఎవరినో ఒకళ్ళని తీసుకొస్తారు ఆయన. మా ఇంట్లో ఇది అలవాటేలేండి అందనుకోండి ఆవిడ, ఇంకేం తింటారు మీరు వెళ్ళాక. ఆయన ఎంత ఆదరంగా పిలిచారో అంతకన్నా ఆదరంగా ముందు రోజు పొద్దున్నే ఫోన్ చేసి ఏం తింటారు, ఎప్పుడు వస్తారు అని ఎంతో ప్రేమతో ఆ ఇల్లాలు మాట్లాడింది అనుకోండి. యువతలైన ఇల్లాలతోటి ఆ ఇంటికి వెళ్ళి తింటే వంటపడుతుంది. అసలు ఆ ప్రేమ ఇద్దరి మధ్య ఉండకుండా ఇంటికి వెళ్ళడం ఎందుకు? కాబట్టి నడవడి ఇద్దరిది ఒకలాగే ఉందా నడవడి, ఇది చూడాలి. అభివ్యక్తమైతే గుణములు నడవడి అంటారు. నడవడి సరిపోతుందా ఇద్దరిదీని? తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం. అభిజనము అంటే వంశం. వీళ్ళ వంశం వాళ్ళ వంశం సరిపోతాయా? ఆ వంశ ప్రతిష్ఠ చాలా గొప్పదైతే ఈ వంశ ప్రతిష్ఠ అటువంటిదైనా? ఈ వంశంలో కూడా అటువంటి వాళ్ళు పుట్టారా? కాబట్టి తుల్యాభిజన లక్షణాం. లక్షణం అంటే అందం. అందం అంటే నలుపు తెలుపు కాదు అందం అన్న మాటకు అర్థం. ఎందుకంటే ఆ మాటకు వస్తే నారాయణుడు నలుపు, పార్వతీదేవి నలుపు. నలుపు అందంలో తక్కువ అని సిద్ధాంతాలు చేయకూడదు. అందము అన్న మాట నిర్వచించుకోవలసింది ఎవరు అంటే ఆమెకు ఆయన, ఆయనకు ఆమె, అంతే. నేను మిగిలిన 4 చూడాలి. రే, ఈమెని కోడలుగా స్వీకరించడానికి నాకు అన్ని విషయాల్లోనూ నచ్చిందిరా, ఆమె నీకు నచ్చితే చూసుకో. నాన్నగారండి నాకు పిల్ల నచ్చింది అంటే ఆమె రూపము నచ్చింది అని చెప్పవలసిన వాడు నా కొడుకు. ఆమె రూపము నచ్చవలసింది నాకు కాదు, నా కొడుక్కి. 80 ఏళ్ళు వచ్చినా నచ్చే ఉండాలి. అందుకే పెళ్లికి ఒకలా ఉంటుంది. కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు అని మా జిల్లాలో వస్తుంది, చాలా బాగుంటుంది సువాసనతోటి. ఆ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండులా ఉంటుంది ఆ పెళ్ళైన కొత్తల్లో. షష్ఠి పూర్తి నాటికి అది ఎలా ఉండాలి అంటే ఏదో సామూహిక రుద్రాభిషేకాలు ఉన్నాయని పెద్ద జాడీతో పుట్టతేని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, మనవాడు వచ్చి ఆడుకుంటూ దాన్ని మోత తీసేశాడు అనుకోండి, అక్కడ పెట్టిన కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళలో ఓ పండు టక్కని దొల్లి తేనెలో పడిపోయింది. ఓ నెల్లాళ్ళు పోయిన తర్వాత రుద్రాభిషేకానికి ఈ తేనెంతా పట్టుకెళ్ళి అభిషేకం చేద్దామని గిన్నెల్లో పోస్తున్నాడు. ఇప్పుడు ఈ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు ఒక నెల్లాళ్ళు తేనెలో ఉండిపోయి నానిపోయింది. అసలే కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు, ఇప్పుడు దాన్ని తేనెలో నెల్లాళ్ళు ఉంది. ఇప్పుడు దాన్ని పిండి నోట్లో పెట్టుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? షష్ఠి పూర్తికి దంపతుల మధ్య అనురాగం అలా ఉండాలి, అప్పుడు కొట్టుకోకూడదు. ఇంకా అలా వర్ధిల్లాలి అది ఎప్పటికీ కూడా. కాబట్టి ఆ అందం ఇద్దరికి ఒకరికొకరు నచ్చారా అది వాళ్ళ మధ్య విషయం, మనకు అనవసరం. అందుకే అన్నాను, అక్కర్లేనటువంటి పెడసరపు మాటలు ప్రయోగించకూడదు ఇతరులు దాంపత్యమనందు. కాబట్టి తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం. ఆ రాఘవుడికి ఈ వైదేహి తగినది. ఆయన రఘువంశానికి చెందినవాడు, ఈమె విదేహ వంశానికి చెందింది. మీకు ఏమిటో ఈ శ్లోకాలు చెప్తే వచ్చిన బాధ ఏమిటంటే మనసులోంచి తన్నుకు వస్తుంది. ఇవన్నీ చెప్తావు కానీ అసలు వాళ్ళిద్దరూ తగిన వారిని ఓ ప్రమాణం చూపించు అని. ఇద్దరి యొక్క నడవడిలో గొప్పతనం ఏమిటో తెలుసా? రాముడంటే రాముడి నడవడి సీతమ్మకి ఎంత ఇష్టమో సీతమ్మ నడవడి అంటే రామచంద్రమూర్తికి అంత ఇష్టం. ఎందుకంటే ఇద్దరి స్వభావములు ఒకటై ఉంటాయి. ఇద్దరి స్వభావము ఆర్తత్రాణపరాయణత్వం, ధర్మం. ఈ రెండే ఇద్దరికీ కావాలి. అందుకే ఇద్దరు అలా నిలబడగలిగారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. సీతమ్మ భూమిలోంచి పైకొచ్చిన తరువాత ఆమెని వీర్యశుల్కగా ప్రకటించాడు జనకుడు. వీర్యశుల్క అంటే పరాక్రమం చేత గెలుచుకోవాలి. శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడెవడుంటాడో వాడికే ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. దేవతల దగ్గర నుంచి ఎందరో వచ్చారు, ఎవ్వరూ ఎక్కుపెట్టలేకపోయారు. ఎక్కుపెట్టలేక ఓడిపోయిన వాళ్ళందరూ సంఘం పెట్టుకుని జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వచ్చారు. అసలు నీ పిల్లని ఎవరికి ఇవ్వవా అని. ఆయన ఏం చేశాడంటే తపస్సు చేసి దేవతా సైన్యాన్ని సహాయం తీసుకుని వీళ్ళందరినీ ఓడించాడు. ఎవరికి ఇవ్వాలి అంటే శివధనస్సు ఎక్కుపెట్టిన వాడికే ఇస్తానన్నాడు. ఇది బాలకాండలో చెప్పాల ఈ రహస్యం. నిజంగా రాముడు వచ్చాడు. జనకుడు అన్నాడు, త్వగతిర్మానుషానంచ ధనుషర్ష ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు. మనుష్యుడు ఈయన ఎక్కువ పెడతాడా? పిల్లాడు దేవతలు ఎక్కువ పెట్టలేదు, వీడేమి ఎక్కువ పెడతాడన్నాడు. అని విశ్వామిత్రుడు వంక చూసి ఆయన మీద భయంతో గౌరవంతో ఎక్కువ పెట్టబోయ్ అన్నాడు. ఆ మందసం తెప్పించి తీశాడు మహానుభావుడు, ఎక్కువ పెట్టాడు. పెళపెళ ధ్వనులతో విరిగిపోయింది ధనస్సు.
అక్కడ స్పృహలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం నరులే. 1 విశ్వామిత్రుడు, 2 రాముడు, 3 లక్ష్మణుడు, 4 జనకుడు, ఈ నలుగురే. 5వ వాడు స్పృహలో లేడు అర్ధనికి. ఇప్పుడు స్వర్ణ కలశంతో నీళ్లు పట్టుకుని గబగబా వచ్చాడు. ఇది సీతమ్మకి తెలుసు, శివధనుర్భంగమైంది, రాముడికి ఇస్తారు నన్నని. గబగబా వచ్చి, రామా కన్యాదానం చేస్తాను అన్నమాట నిలబెట్టుకుంటాను, వీర్యశుల్క, అందుకని నా కూతుర్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆయన చేయి పట్టలేదు. ఆయన అన్నాడు, దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో అన్నాడు. ఈ మాట ఎక్కడొచ్చిందో తెలుసా? బాలకాండలో లేదు ఇది. అయోధ్యకాండ చిట్ట చివరిలో సీతారాములిద్దరూ కలిసి అనసూయమ్మ ఆశ్రమానికి వెళ్ళారు. అత్రి మహర్షి ఆశ్రమం అనరు, అనసూయమ్మ ఆశ్రమం అంటారు. ఆ తల్లి పాతివ్రత్యంతో అంత పేరు తెచ్చుకుంది. అక్కడికి వెడితే అనసూయమ్మ అడిగింది, నీ కళ్యాణం గురించి ఏదో చాలా చమత్కారంగా చెప్పుకుంటూ ఉంటారు సీత, ఏది చెప్పు అంది. ఏదైనా ఒక్క పెడసరపు మాట అంటుందేమో చూద్దామని. అనదని తెలుసు అనసూయమ్మకి. ఒక పతివ్రత వైభవం, అంత చిన్న పిల్ల పరిణతి పొంగిపోవడానికి అడిగింది ఆ ప్రశ్న. సాధారణంగా ఇంతమంది పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్ల కన్యాదానం చేస్తానంటే రాముడు అన్నాడు, సీతమ్మ చెప్పింది ఈ మాట, అమ్మా రాముడు ఏమంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదు, ఏదో శివధనుర్భంగం చేస్తే జనకుడు ఇచ్చేశాడు అంటుంటారు లోకంలో, అంత తొందరగా నన్ను చేపట్టాడు అనుకుంటున్నావా? చేపట్టలేదు. మా నాన్న పట్టుకెళ్ళి కన్యాదానం చేస్తానని జలకలశం తీసుకొస్తే ఆయన అన్నాడు, ఇవ్వడానికి నువ్వెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? అదేం కలం కాదు, కాగితం కాదు, జీవితాంతం నా పక్కన నిలబడవలసినటువంటి ధర్మపత్ని. నా పక్కన ధర్మపత్నిగా ఉండి నా జీవితంలో అనుసరించి నా వంశాన్ని పెంచడానికి, నా మనసుకి శాంతి కలిగించేటటువంటి శాంతి స్థానంగా ఆమె భార్యగా ఉండవచ్చా ఉండకూడదా నిర్ణయించగలిగిన అధికారం ఈ భూమండలం మొత్తం మీద నన్ను కన్న తండ్రిదొక్కడిదే. తండ్రిని కాదని పెళ్లిలో స్వతంత్రించి నేను తీసుకోను. మా నాన్నగారికి కబురు చేయి, అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభోహో, మా నాన్నగారు అంగీకరించకపోతే నేను తీసుకోను. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.